మోహన్ బాబు గారి గురించి టాక్ వచ్చింది, ఎలాగో విష్ణు గారి గురించి టాక్ వచ్చింది కాబట్టి రీసెంట్ టైంలో ఈ ఎలక్షన్స్ కొన్నవ్వడం మా ఎలక్షన్స్. సో ఆ ఫ్యామిలీ సంబంధించి ఏం వచ్చినా విపరీతమైన ట్రోల్స్, లైక్ మూవీస్ కావచ్చు, మంచులక్ష్మి గారి మీద కావచ్చు, విష్ణు గారి మీద కావచ్చు, మోహన్ బాబు గారి మీద కావచ్చు, చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి. సో దాని గురించి ఏమైనా చెప్తారా? ట్రోల్స్ మనం ఏదైనా మ్యాటర్ ఇస్తేనే వాళ్ళు ట్రోల్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా నేను ఏదైనా అతిగా చేస్తే అది కూడా ట్రోల్ అవుతుంది. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, సో ప్రిపేర్ అయ్యి నువ్వు జాగ్రత్త పడతావా, లేకపోతే వాళ్ళకి స్టఫ్ ఇచ్చేసి ఎంజాయ్ చేస్తావా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా తీసుకుంటాం అనే దానికి పైన కూడా ఉంటుందండి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ నా దాని కింద ఒక కామెంట్ ఉంది. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ స్పోర్టివ్. ఆ కామెంట్ ఏం పెట్టాడంటే, అతను ఈజ్ ద మోస్ట్ సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ అని పెట్టాడు. ఈజ్ ద మోస్ట్ సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్. ఓ మై గాడ్. ఓకే, అది తీసుకున్న విధానాన్ని బట్టి తీసుకుని ఐ హావ్ టు యాక్సెప్ట్. సో ఈవెన్ నేనే కాదు, చాలా మంది నాలాంటి వాళ్ళు అంటే హైలీ పెయిడ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా చేస్తూ ఉంటాం. వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఇది మనకి హోప్, మంచి క్యారెక్టర్ వస్తుంది చేస్తామన్న హోప్ తోటి వెళ్తా ఉన్నాం. డెఫినెట్లీ సార్. అంటే బేసికల్గా ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నానండి, ఫోన్ చేస్తారు, మనకి ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్తారు. ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ అడిగితే అవి కట్ అయిపోతాయి, ఇంకా కాల్ రాదు రిటర్న్. నిజంగానే అలా జరిగాయి సార్? మీతో ఏమైనా జరిగాయి ఎక్స్పీరియన్స్? డీటెయిల్స్ కొంతమంది ఉంటారండి. మారుతి గారు ఉన్నారు. మారుతి గారితో నేను చాలా సినిమాలు చేశానండి. బాబు బంగారం, తర్వాత మన పక్కా కమర్షియల్, ఈ మధ్యలో వచ్చేసి లండన్ బాబులు ఆయన చేసినవి, ఇంకోటి బ్రాండ్ బాబు, ఇట్లాంటివన్నీ. సో మనం అడగకూడదు. రవిబాబు గారు ఉన్నారు, మన అల్లరి రవిబాబు గారు. సో వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ సేమ్ టైం క్యారెక్టర్ ఏంటని, అమౌంట్ ఏంటని కూడా అడగను నేను. లైక్ మారుతి గారి సినిమాకి ఫోన్ చేసినప్పుడు మేనేజర్ చెప్పారు, 4 days ఏమో బహుశా ఫస్ట్ మూవీకి చేసింది. అమౌంట్ గురించి అంటే, మారుతి గారు అండి మీరేం పెద్ద ఇన్సిస్ట్ చేయకండి, ఆయన ఎంత ఇవ్వాలనుకుంటారు అంతే ఇస్తారు, మీరు అడగొద్దు అన్నారు. అడగలేదండి. అడగలేదు మీరు? నేను అడగలేదు. ఓకే. బట్ హీ పెయిడ్. నేను అప్పటి వరకు ఏదైతే తీసుకుంటున్నానో అందరికన్నా ఎక్కువ ఇచ్చారు. దెన్ ఆ రోజు నుంచి ఐ సెడ్ దిస్ ఈజ్ మై రెమ్యునరేషన్. సూపర్. అట్లా. సో రవిబాబు గారు ఉన్నారు. ఈవెన్ చాలామంది డైరెక్టర్స్ అండి. ఒక 2 hours అప్లికేషను. సరే మేనేజర్ అతని డ్యూటీ అతను ఎంత తీసుకుంటున్నారంటే ఇంతండి అన్న. డైరెక్టర్ గారు లైన్లోకి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిస్ నేమ్. ఏంటండి నా సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా ఎంత అడిగారంట. 2 hours వర్క్ ఉంది సార్. ఫార్మాలిటీస్ కదా అడిగాడు. నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. మీ సినిమా అంటున్నారు, నాకేమి ఇవ్వద్దు. ఏమి ఇవ్వకుండా చేసి ఏమి వద్దు. లేదు అదైతే నాకు వద్దు అన్నారు ఆయన. ఓ సార్, మీరు పేరు చెప్పాలి సార్. ఎంత మంచిది. కొన్ని మూవీ చెప్పండి, మేము రాసుకుంటాం. రాజ్ కిరణ్ గారు. ఓ సూపర్. సరే వెళ్ళాం, చేసిన తర్వాత నేను చెప్పాను, మీరు ప్రొడక్షన్ వాడు తెప్పించొద్దు, ఏది ఇచ్చిన వాళ్ళు అదే అంటారు. కవర్లో నేను మీకు వద్దు, అది నేను వేస్తారు, అయితే మా బ్రదర్ ఇస్తారు. సూపర్. కోటేశ్వరరావు గారిది కవర్ తీసుకుని రా అన్నారు. సర్ప్రైజ్ అండి. నేనైతే ఫుల్ మూవీకి అంటే 1 full dayకి తీసుకుంటాను. ఆల్మోస్ట్ 60% ఆ 2 hours ఆయన కవర్లో క్యాష్ పెట్టి ఇచ్చేసారు. అట్లా హానర్ చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారండి. అంటే నాకు చూస్తే అవుట్ ఆఫ్ 10లో ఎక్కడో ఒకళ్ళు ఇబ్బంది పెడతారు, కానీ మిగతా 9 నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను కూడా అందరితో జాగ్రత్తగా ఉంటాను. అంటే ఇప్పుడు ఒక హోదా ఉంది మీకు. అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్, చాలా పెద్ద హీరోలతో చేశారు, మన గాడ్ ఫాదర్ సినిమాలో చేశారు, చిరంజీవి గారితో చేశారు. ఇలా తర్వాత కాకుండా మీరు కెరియర్ స్టార్టింగ్లో కావచ్చు, అసలు ఎలా ఉంది సార్ ట్రీట్మెంట్? అంటే లైక్ మనం డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసేవారు స్టార్టింగ్? ఏమైనా స్ట్రగుల్? స్టార్టింగ్లో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఎన్కౌంటర్ అప్పుడు వికారాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ఫారెస్ట్ ఫస్ట్ 1-2 days ఇక్కడే జరిగింది. తర్వాత ఫారెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు షూటింగ్ ఎట్లా ఉంటుంది, అసలు అక్కడ ఫుడ్ ఏంటి ఏం తెలియదు. నా మారుతి వ్యాన్ ఉంది, వాళ్ళు ఏదో అంటే వాళ్ళ ప్రొడక్షన్ వ్యాన్ అంటే నా వద్దని నా కార్లో నేను వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అది ఆల్మోస్ట్ సమ్మర్ టైంలోనే చేసినట్టున్నాం. చేస్తే ఈ జీవా గారు ఒకరు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్. ఆ రోజున ఈ నక్సల్ గురించి మేము సెర్చ్ చేసేది. ఓకే.
మిగతా నక్సల్కి వేసి కుర్రాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. ఈ ట్రక్ వ్యాన్లో వచ్చింది ఫుడ్, నిలబడి అందరూ ప్లేట్స్ పెట్టుకుని అట్లా వెళ్తూ ఉన్నారు. నేను ఇదేంటో ఎట్లా ఉంది అటు ఇటు చూస్తూ ఉన్నా. నేను ఎప్పుడన్నా ఉంటే నా స్టాఫ్కి చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు, లేకపోతే నేను కార్ వేసుకొని తిని వెళ్తా. ఇప్పుడేంటి ఆ ఫారెస్ట్ నుంచి వికారాబాద్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ రావాలి. ఇళ్ళు అవుతామని ఆలోచిస్తా ఉన్నా. జీవా గారు ఆయనకి అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన క్యారేజ్ వచ్చింది. ఏం బ్రదర్ ఏంటి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఏం లేదు సార్ అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నా అన్న. అక్కడికి ఏం వెళ్తారు రండి, క్యారేజ్ ఇద్దరికి సరిపోతుంది మనం చేసేస్తాం. మొత్తం వికారాబాద్లో షూటింగ్ అయిన రోజులన్నీ ఆయన క్యారేజ్లోనే ఇద్దరం షేర్ చేసుకుని ఈవెన్ ఇప్పుడు కూడా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇప్పటికి కూడా చేస్తారు. ఓకే, నైస్. అంటే సార్ చాలా వరకు కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నేను విన్నది ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఈవెన్ దో సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది చెప్పడం ఏంటంటే మాకు ఫలానా పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, క్యారెక్టర్ ఏంటి, డైలాగ్స్ ఉంటాయా, ఎన్ని రోజులు ఉంటాయి అని అడిగితే మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు అని పెట్టేసిన సందర్భాలు కూడా కొంతమందికి చాలా వరకు వచ్చాయి. సో అలా మీరేమైనా ఫేస్ చేశారా అలాంటి అంటే దానికి ఎలా ఉంటుందంటే మీ రిలేషన్ మీరు ఏ టోన్లో మాట్లాడుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. టోన్ ఇన్ ద సెన్స్ ఒకళ్ళు మనకి వర్క్ ఇస్తానికి ప్రిపేర్ అయి ఉన్నారండి, వీ షుడ్ నాట్ డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. బట్ సేమ్ టైం వీ షుడ్ నాట్ గెట్ కాంప్రమైజ్డ్. ఓకే, మీకు సింపుల్ ఒకటి చెప్తాను. అత్తారింటికి దారేది నాకు మంచి ఐడెంటిఫికేషన్ ఇచ్చిన సినిమా అది, త్రివిక్రమ్ గారిది. అరౌండ్ 4 o'clock 5 o'clock కాల్ వచ్చింది. సో సత్యం గారు పాపం చనిపోయారు కరోనా దీంట్లో, కో డైరెక్టర్ మంచి ఆయన. సో మాట్లాడినాక క్యారెక్టర్ ఏంటంటే నువ్వు త్రివిక్రమ్ గారి సినిమాలో అవకాశం రావడమే ఇది, క్యారెక్టర్ అడగకు, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా అన్నారు. డన్, నేను అడగనండి అన్న. నేను ప్రొడక్షన్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. వస్తే నేను చెప్పాను నేను ఇదండి తీసుకుంటున్నా ఇది. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఓకే అన్నీ మాట్లాడేసి అరౌండ్ 7:30 8 o'clock అది తర్వాత చేస్తారటండి ఈవినింగ్. సో అది ఇప్పుడు లేదు తర్వాత అంటే దెన్ ఐ సెడ్ ఓకే. దెన్ మార్నింగ్ జస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి షేవింగ్ చేస్తా ఉన్నా కాల్ వచ్చింది వాళ్ళది, షూట్ నుంచి ఇక్కడే చిరాన్పూర్లో మన బేగంపేట. సత్యం గారు ఫోన్ చేసి కోటేశ్వర ఏమైంది నీకు మామూలు చెప్పలేదా ప్రోగ్రామ్? లేదండి ఇట్లా జరిగిందన్న. లేదు ఎంతసేపులో రాగలవు అన్నాడు. నేను ఇప్పుడు షేవింగ్ చేసుకుంటున్నాను, స్నానం చేసి వచ్చేస్తాను అన్నాను. సో స్నానం చేసి ఏంటంటే అప్పుడు అంత టైంలో వాళ్ళు కాస్ట్యూమ్స్ కూడా అరేంజ్ చేయలేరు. నాకే ఇప్పుడు బ్లేజర్స్ ఉంటే తీసుకున్నా ఒక 2-3 ఆప్షన్స్ ఓన్ కాస్ట్యూమ్స్. సరే చేసి నేను 10:30 వరకు నేను రాగలను, పర్లేదు బట్ బిఫోర్ 11 వచ్చేసాయి అన్నారు. ఇంకా ½ hour ఎక్కువ ఇచ్చారు. నేను ఏదైతే బట్టలు నేను ఆఫీస్కి వెళ్ళడానికి తీసి ఉంచానో అవి వేసుకుని బ్లేజర్స్ కూడా తీసుకుని వెళ్ళా. ఆ సీన్లో బొమ్మని రాని గారు కొట్టేటప్పుడు ఆయన ఓన్ కాస్ట్యూమ్స్. దట్ వాస్ యువర్ ఓన్ కాస్ట్యూమ్? ఓ మై గాడ్. త్రివిక్రమ్ గారు కూర్చున్నారు, దెన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరు కూర్చుంటే విష్ చేసి నేను వెళ్తుంటే త్రివిక్రమ్ గారు వెనక వచ్చి ఎక్స్క్యూజ్ మీ కోటేశ్వర గారిని పిలిస్తే మళ్ళీ వచ్చారు. ఈ కాస్ట్యూమ్స్ మా వాళ్ళు ఇచ్చారా మీవా అంటే నావేనండి అన్న. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవి వాడదామంటే వాడదామండి అన్న. సో మిగతా వాళ్ళంతా బ్లేజర్స్ తెచ్చుకొని వేస్తే అందులో నేను ఒక్కడినే బ్లేజర్ లేకుండా ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంది. దట్స్ ట్రూ. అంటే చాలా బాగుంది, మీకు నోటబుల్ కూడా, స్టార్టింగ్ నుంచి నోటబుల్ బాగుంటుంది మీ క్యారెక్టర్ కూడా. సో అత్తారింటికి దారేది మూవీ మంచి సినిమా, చాలా మంచి సినిమా. ఫస్ట్ మనకి తెలుగులో 100 crores టచ్ చేసిన సినిమా. సో పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా మాటలు అవి మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గారు నాకు అత్తారింటికి దారేది కన్నా ముందే పరిచయం ఉందండి. పర్సనల్ అంటే యాజ్ ఎ బిజినెస్ పర్సనల్. ఓకే. వాళ్ళు కొత్త ఇల్లు కట్టినప్పుడు ఒక చిమ్నీ కావాలి, అప్పుడు నేను ఫేబర్ చేసేవాడిని. ఓకే. సారథి స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది, పిలిపిస్తే వెళ్ళాను. ఇది టర్మ్స్ ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఇదన్నాను. సరే అక్కడ పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్కిటెక్ట్ ఒక డైమెన్షన్స్ వదిలిపెట్టాడు. అందులో 2 feet చిమ్నీ పెడితేనే ఉన్న గ్యాప్ వస్తుంది, 3 feet పట్టదు. ఓకే. ఇది ప్రాబ్లం ఉందటండి. ఆల్రెడీ మేము అప్పుడు పంపించి చెక్ చేయించాం. దీన్ని ఇట్లా కట్ చేసి చేయాలి, లేకపోతే ఈ చిమ్ని పెడితే ఇట్లా గ్యాప్ ఉంటుంది, గ్యాప్ మనం ఫిల్ చేయాలి. అవన్నీ ఎందుకు, ఆయన స్ట్రైట్ కూడా చూడు, అవన్నీ ఎందుకు, మీరే వెళ్ళి చేపిస్తే పోతుంది కదా, మీరే చేయించండి. సరే చేపిస్తాను. మళ్ళీ పిలిచారు మేనేజర్.
పిలిస్తే మీరు చేయించడం కాదు, మీరు అక్కడ ఉండి చేయించండి అంటే ఐ వాజ్ దేర్ వన్ డే ఎట్ హిస్ హౌస్. ఓ వన్ డే మొత్తం మీరు దగ్గర ఉండి చేయించారు? కంప్లీట్ అయ్యే వరకు చేయించేసి. ఓ మై గాడ్. సో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మేనియా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్కి ఒక మేనియా. ఆయన అంటే ఆయన పటాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. సో స్వతహాగా ఆయన ఎలాంటి మనిషి అంటే మీకు తెలిసినంత వరకు? ఆయన ఎప్పుడు కూడా వర్క్ ఒకటండి, వర్క్ తర్వాత ఎప్పుడు ఏదో ఒక థింకింగ్లో ఉంటాడు, లేకపోతే బుక్స్ ఉంటాయి చదువుతూ ఉంటాడు, లేకపోతే ఈ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ. సో చిట్చాట్ కానీ అట్లా నేను చూసినప్పుడు అయితే ఎక్కడ లేదండి. ఓకే. ఎక్కడైనా అంటే ఇప్పుడు వరకు అత్తారింటికి దారేదిలో కానీ ఏదైనా ఆన్ సెట్స్లో ఎప్పుడైనా అంత కూర్చొని మాట్లాడడం కానీ టైం స్పెండ్ చేయడం? అత్తారింటికి దారేది అసలు నాకు కాంబినేషన్ లేదు. గబ్బర్ సింగ్లో చేశాను, గబ్బర్ సింగ్ 2 ఉంది కదా, అందులో పవన్ గారితో కాంబినేషన్ చేశారు. సో ఎప్పుడైనా మాట్లాడడం ఆన్ సెట్స్లో ఆయన విష్ చేస్తే నమస్కారం అంటే నమస్కారం అంటారు, అంతవరకు. అంతకు మించి పవన్ కళ్యాణ్ ఎవరితో కూడా మాట్లాడరండి, అస్సలు మాట్లాడరు. పుస్తకాలు చదువుతారు, ఎక్కువగా చదువుతారు. సో ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. డూ యూ థింక్ దట్ 2024 ఆయనది అయ్యి ఉండొచ్చు? 2024 ఇప్పుడు ఏపీది ఎట్లా ఉందంటే వైసీపీతో ఇది చేయాలంటే ఇండివిజువల్గా వెళ్తే ఏ పార్టీ చేయరండి. వీళ్ళు కలిస్తే డెఫినెట్గా ఏదన్నా చేయగలరు, కానీ ఇండివిజువల్గా సపోజ్ పవన్ గారు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అవి చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే కాదు. వీళ్ళు ఏదన్నా కొంచెం ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవుతుంది. డెఫినెట్గా అవ్వచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.